వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. గ్రూప్ స్టేజెస్లో తడబడ్డారు కానీ నిలబడ్డారు. సూపర్ ఎయిట్స్లో మొదటి మ్యాచ్ చతికిలపడ్డారు కానీ విసిరిన బంతిలా పైకి లేచారు, గెలిచారు, జెండా ఎగిరేశారు. వందే మాతరం. లేట్ చేయకుండా మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. టాస్ గెలిచి న్యూజిలాండ్ మనకి బ్యాటింగ్ ఇచ్చారు. అక్కడే నాకు తెలిసి మనం సగం గెలిచేసాం. ఎందుకంటే ఫైనల్స్లో చేస్తూ గెలవడం ఆ ప్రెషర్కి చాలా కష్టం. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ప్రెషర్ ఫ్రీగా బ్యాటింగ్ ఆడొచ్చు, పెద్ద స్కోర్ పెట్టచ్చు, అండ్ మన బూమ్రా మ్యాజిక్ వల్ల రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. సో అదే హోప్తో మ్యాచ్ చూస్తూ ఉన్నాను. సంజు శాంసన్ మొదలు పెట్టడం కొంచెం స్లోగా, ఆచితూచి నిదానంగా స్టార్ట్ చేసిన తర్వాత ఊపందుకున్నాడు. సంజు స్లోగా ఆడుతున్న టైంలో మన అభిషేక్ శర్మ, నేను నా ప్రివ్యూలో చెప్పినట్టే అభిషేక్ శర్మ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. స్టార్టింగ్లో కొంచెం లక్ అది కలిసి వచ్చింది, బట్ వెల్ డిజర్వ్డ్ లక్ ఫర్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ కొట్టిన షాట్స్ కానీ, అతను ఆడిన పేస్ కానీ సంజుకి ఆ ఇనీషియల్గా కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చినాయి. ఆ తర్వాత అభిషేక్ శర్మ 50 కొట్టాడు, అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు. కానీ సంజు శాంసన్ మాత్రం రెచ్చిపోతూ ముందుకెళ్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ వచ్చి అభిషేక్ శర్మ ఎక్కడైతే వదిలాడో అక్కడి నుంచే అందుకున్నాడు. ఇంకా ఇండియా తిరిగి చూసే ప్రసక్తే లేదు అనుకుంటున్న టైంలో సంజు శాంసన్ 89 దగ్గర అవుట్ అయ్యాడు. సెంచరీ చేసుకోవాలని చాలా కోరుకున్నాను సంజు శాంసన్. హీ డిజర్వ్డ్ దట్ సెంచరీ, బట్ 89 ఇన్ ఎ ఫైనల్, T20 వరల్డ్ కప్ ఫైనల్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ సెంచరీ. వెల్ ప్లేడ్ సంజు శాంసన్. ఇప్పుడు సంజు శాంసన్ వికెట్ పడిన వెంటనే అదే ఓవర్లో ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు, తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అయ్యాడు, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ తడబడ్డారు. కానీ లాస్ట్లో వచ్చాడబ్బా డూబే. అతను ఆడిన షాట్స్, ఆ ఆడిన పేస్కి దట్ 22-27 రన్స్ వాట్ ఎవర్ హీ స్కోర్డ్, అది చాలా చాలా మనోధైర్యాన్ని ఇచ్చింది ఇండియన్ టీంకి. అయ్యో ఎక్కడ 220 దగ్గరే ఆగిపోతారా అని అనుకుంటున్న టైంలో దిస్ డూబేస్ ఇన్నింగ్స్ హెల్ప్డ్ ఇండియా రీగెయిన్ దట్ కాన్ఫిడెన్స్. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాలేదు. సో ఇమాజిన్ హౌ ఇంపార్టెంట్ దట్ డూబేస్ ఇన్నింగ్స్ వాజ్. అలా కానీ ఆడకపోయి ఉంటే మేబీ 220 దగ్గర రెస్ట్రిక్ట్ అయిపోయేవాళ్ళేమో, 220, 225. అండ్ ఎట్ దాట్ పాయింట్ న్యూజిలాండ్ వుడ్ హ్యావ్ ఫెల్ట్ దట్ దే హ్యావ్ సేవ్డ్ ఈజీలీ 35-40 రన్స్. ఎందుకంటే మనం వెళ్ళే పేస్కి 265 ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఆ రేంజ్లో టక్క 3 వికెట్లు పడిపోయేటప్పటికి స్లో అయిపోయాం. సో దట్ వుడ్ హ్యావ్ గివెన్ దెమ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ నుంచి వాళ్ళు, మీకు తెలుసు వాళ్ళు సెమీఫైనల్స్లో ఎలా ఆడి వచ్చారో. గేమ్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ గాన్ ఈదర్ వే డూబేస్ ఇన్నింగ్స్ తీసేస్తే. డూబేస్ ఇన్నింగ్స్ అసలు వచ్చే ముందు సీ వాట్ నాక్ సంజు శాంసన్ హ్యాస్ ప్లేడ్. 15 ఓవర్స్ వరకు, ఫస్ట్ ఓవర్ నుంచి 15 ఓవర్స్ వరకు హీ హ్యాస్ బీన్ ద బ్యాక్ బోన్. అభిషేక్ శర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ శాంసన్కి సపోర్ట్ చేస్తూ బాగా ఆడారు. కానీ అసలు సంజూస్ 89 కానీ తీసేస్తే యు సీ హౌ రిమైనింగ్ ఆల్ ఎలా తడబడ్డారో చూసారు కదా. నౌ దీస్ టాప్ 3 బ్యాటర్స్ ప్లస్ డూబే హ్యాస్ గివెన్ అస్ దిస్ 250+ టోటల్. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు అని అనుకుంటాం అందరం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, గేమ్ ఈజ్ నెవర్ డన్ అంటిల్ ద గేమ్ ఈజ్ వన్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉన్నా, గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నా, బౌలింగ్లో ఎక్కడైనా కొంచెం గెలిచేస్తాంలే అనే ధోరణిలో కానీ బాల్స్ వేసి ఉంటే డెఫినెట్లీ మ్యాచ్ కోల్పోయేవాళ్ళమేమో. బట్ అలాంటివి ఏవి జరగకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి హర్షదీప్ సింగ్ హ్యాస్ స్టార్టెడ్ వెరీ వెల్. ఫస్ట్ ఓవర్లోనే
క్యాచ్ క్రియేట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ శివం దుబే డ్రాప్ చేశాడు దాన్ని. బట్ ఆ క్యాచ్ డ్రాప్తో దిష్టి పోయింది అనుకుందాం. ఆ తర్వాత వికెట్లు పడుతూనే ఉన్నాయి. మన అక్షర్ పటేల్ వచ్చి తీశాడు వికెట్. ఆ తర్వాత బుమ్రా వచ్చి తీశాడు. మళ్ళీ అక్షర్ పటేల్ వచ్చి ఇంకో వికెట్ తీశాడు. సో పవర్ ప్లేలోనే వాళ్ళు 3 వికెట్స్ కోల్పోయారు అక్కడే. ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ హర్షదీప్ సింగ్ ఆల్సో హ్యాస్ ప్లేడ్. వికెట్స్ రాలేదు అన్ఫార్చునేట్లీ. కాకపోతే ఫస్ట్ ఓవర్ హీ ఓన్లీ గేవ్ 2 or 3 రన్స్. అది ఎంత పెద్ద మోటివేషన్ ఫ్యాక్టర్ అవుతుంది తెలుసా. అంటే దే ఆర్ ఆల్రెడీ చేసింగ్ 250+ టోటల్, అండ్ అందులో ఒక ఓవర్ ఓన్లీ 3 రన్సే వచ్చినాయి. ఇమాజిన్ హౌ మచ్ ప్రెషర్ దట్ వుడ్ హ్యావ్ పుట్ ఆన్ ద న్యూజిలాండ్ బ్యాట్స్మెన్. న్యాచురలీ ఆ తర్వాత నుంచి వికెట్స్ పడతాయి. వాళ్ళు కొట్టడానికి ఇంకా అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. న్యాచురల్గా వికెట్స్ పడతాయి. సో దో హర్షదీప్ డిడ్ నాట్ గెట్ ఎనీ వికెట్స్ అన్ఫార్చునేట్లీ. హీ ఈజ్ ది ఓన్లీ బౌలర్ హూ డింట్ గెట్ వికెట్స్. మిగిలిన బాల్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వికెట్ వచ్చింది, అట్లీస్ట్ ఒక్కటైనా. పాపం 2 ఛాన్సులు క్రియేట్ చేశాడు హర్షదీప్ సింగ్. ఫస్ట్ ఓవర్లో ఒక ఛాన్స్, అది క్యాచ్ డ్రాప్. ఆ తర్వాత మళ్ళీ హర్షదీప్ వేసిన ఓవర్లో మన ఈసారి ఇషాన్ కిషన్ బౌండరీ దగ్గర క్యాచ్ డ్రాప్. బట్ అది టఫ్ క్యాచ్. ఇషాన్ కిషన్ పట్టుకోలేదు అని ఇషాన్ కిషన్ అనడానికి ఏం లేదు, బికాస్ ఇట్స్ అ వెరీ టఫ్ క్యాచ్. ఆల్రెడీ పెద్ద హైట్ ఉండడు మనోడు, కానీ హీ గేవ్ హిజ్ 150% ఆ క్యాచ్ పట్టుకోవడానికి. అన్ఫార్చునేట్లీ ల్యాండ్ అవ్వడమే కాలు బౌండరీ మీద పడింది కాబట్టి నథింగ్ కుడ్ హ్యావ్ డన్. సో ఆ ఫ్రస్ట్రేషన్లో మనోడు బాల్ వేసి డారెల్ మిచెల్ని కొట్టి, అంటే బాధపడ్డాడు మనోడు. ఇలా 2 ఛాన్సులు వచ్చినాయి, నాకు ఒక్క వికెట్ కూడా రాలేదే అని. ఆ తర్వాత సారీ కూడా చెప్పలేదు. అలానే వెనక్కి తిరిగి ఏదో పొగరుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా తప్పు అది యాక్చువల్లీ. కానీ సూర్యకుమార్ యాదవ్ వచ్చి వెల్ డన్ సూర్య. వెనక్కి వచ్చి డారెల్ మిచెల్తో మాట్లాడి సారీ చెప్పి పర్సనల్గా, తర్వాత ఓవర్ అయిన తర్వాత హర్షదీప్ కూడా వచ్చి సారీ చెప్పాడు. కానీ బట్ హీ షుడ్ హ్యావ్ సెడ్ సారీ రైట్ అవే. క్యాచ్లు డ్రాప్ అవుతున్నాయి అతను బౌలింగ్లో అనే ఉన్న కోపాన్ని న్యూజిలాండ్ టీం మీద చూపించడం కరెక్ట్ కాదు. న్యూజిలాండ్ టీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ టీమ్స్ ఇండియా కెన్ ఎవర్ ప్లే విత్. మనోళ్ళు మొత్తం 3 క్యాచ్లు డ్రాప్ చేశారు. వాళ్ళు కొన్ని క్యాచ్లు డ్రాప్ చేశారు. బట్ ఐ థింక్ ఇండియా పెట్టిన ఆ స్కోర్ ఏదైతే హెవీ స్కోర్ వచ్చిందో మనకి, దాని ముందు ఐ థింక్ న్యాచురలీ మనము 3 క్యాచ్లు డ్రాప్ చేసినా వి స్టిల్ ఎండెడ్ అప్ ఆన్ ద విన్నింగ్ సైడ్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ద బ్యాటర్స్ అండ్ టు ద బౌలర్స్ హూ బౌల్డ్ ఇన్ దోస్ ఫస్ట్ 6 overs. అక్కడే మ్యాచ్ సీల్ అయిపోయింది. బట్ ఆ తర్వాత కూడా దెర్ ఈజ్ స్టిల్ అ ఛాన్స్ ఫర్ న్యూజిలాండ్ టు హిట్. కాకపోతే అది చాలా పెద్ద టోటల్ కదా, సో అంత ఈజీ కాదు కొట్టడం. కన్సిస్టెంట్గా 15 runs per over కొట్టాలి అంటే మాటలు కాదు ఆ తర్వాత నుంచి. సో కానీ బుమ్రా వెరీ వెల్ బౌల్డ్, వెల్ డిజర్వ్డ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ రావాలి. సంజు కూడా ఒప్పుకున్నాడు, ఇది నేను బుమ్రాకి వస్తుంది అనుకున్నాను, హీ డిజర్వ్డ్ ఇట్ అని. సో బట్ ఈ మ్యాచ్ వచ్చింది. ఫైనల్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం కంటే గొప్ప ఫీలింగ్ ఏముంటుంది. సో బుమ్రా వెల్ డిజర్వ్డ్. 4 వికెట్స్ తీశాడు, ఐ థింక్ 15 runsకే అనుకుంటా. సో వెరీ వెల్ బౌల్డ్. మన టీంలో బుమ్రా లాంటి బౌలర్ ఉండడం మన అదృష్టం. అండ్ ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్. మన సూర్య గోల్డెన్ డక్తో పెవిలియన్కి వెళ్ళిన గోల్డెన్ కప్ తీసుకొచ్చాడు. అంటే కప్ గోల్డ్ అని కాదు, బట్ మనకు అది గోల్డ్ కంటే ఎక్కువ. తర్వాత వరుణ్ మళ్ళీ ఎక్స్పెన్సివ్ వెళ్ళినా, బట్ హీ స్టిల్ టుక్ వికెట్స్. వన్ ఆఫ్ ద లీడింగ్ వికెట్ టేకర్స్ కదా మన T20 వరల్డ్ కప్లో. ఈవెన్ దో హీ వాజ్ నాట్ సూపర్ ఎకనామికల్, కానీ చాలా వికెట్స్ వచ్చినాయి. లైక్ దట్స్ ఆల్ ఎ బౌలర్ నీడ్స్, అండ్ వీ ఎండెడ్ అప్ ఆన్ ద విన్నింగ్ సైడ్. సో టీమ్ గెలిచింది, వరుణ్కి వికెట్స్ ఉన్నాయి. నో వన్ కేర్స్ ఎన్ని రన్స్ ఇచ్చి వికెట్లు తీశాడు అని. వెల్ డిజర్వ్డ్ విక్టరీ ఫర్ టీమిండియా. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఇనీషియల్గా 3 batters ఆడకుండా ఉండుంటే మనం ఈ ఫైనల్ గెలిచేవాళ్ళం కాదేమో అని నాకు అనిపిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు సంజు శాంసన్, హ్యాట్స్ ఆఫ్ టు అభిషేక్ శర్మ, హ్యాట్స్ ఆఫ్ టు ఇషాన్ కిషన్.
అండ్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ డూబే అండ్ ఇషాన్ కిషన్ చాలా కన్సిస్టెంట్గా ఆడారు ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు. సంజు శాంసన్ ఆబ్వియస్లీ మధ్యలో కొన్ని మ్యాచ్లు మిస్ అయినా ఆడిన మ్యాచ్లన్నీ చాలా కన్సిస్టెంట్గా అండ్ 3 కన్సిక్యూటివ్ 80s బాస్. ఫస్ట్ మ్యాచ్ 97 నాట్అవుట్, అంటే క్వార్టర్ ఫైనల్స్లో, మన వర్చువల్ క్వార్టర్ ఫైనల్స్లో, తర్వాత సెమీఫైనల్స్లో 89 అవుట్, ఇప్పుడు 89 అవుట్. దిస్ ఈజ్ కన్సిస్టెన్సీ ఇన్ ఇట్ స్పీక్స్. అండ్ ఈ టైంలో రావాలి. ఏ ప్లేయర్కైనా వరల్డ్ కప్ ఫైనల్లో కాంట్రిబ్యూట్ చేస్తే వచ్చినంత కిక్ ఇంకా ఏ మ్యాచ్లో కాంట్రిబ్యూషన్స్కి రాదు. సో వెల్ డిజర్వ్డ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఫర్ సంజు అండ్ వెల్ డిజర్వ్డ్ విక్టరీ ఫర్ టీమిండియా. ముచ్చటగా 3వ కప్పు మందే. ఎన్నెన్ని మాటలు అన్నారు, గెలవలేదేమో, న్యూజిలాండ్ని ఎప్పుడు వరల్డ్ కప్స్లో కొట్టలేదు మనము, అహ్మదాబాద్లో మనకు చేదు అనుభవాలు మిగిలినాయి, ఇక్కడ ఎలా గెలుస్తారు, ఇన్ని డౌట్స్ పెట్టారు. ఇండియా defeated the history, India repeated the history. Jai Hind.